షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉనికిని నిలిపే ఇలను కడలిలో కలుపగనురికే ఉన్మానమ్మును తరాళ్ళ దంష్టుల గుళ్ళగించి ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల ధీరోత్తతిరణ హుంకారం. నేను వెళ్తాను, పెద్దత్తయ్య గారిని ఊరికి వెళ్లకుండా ఆపుతాను. పదండి మామయ్య. ఆగో, ఎంత పొగరే నీకు! నేను వద్దని చెప్తున్నా నా మాట వినకుండా దాన్ని ఓదార్చడానికి వెళుతున్నావా? గుర్తుంచుకో, ఇప్పుడు గాని నువ్వీ గడప దాటితే ఇంక ఎప్పటికీ నీకీ ఇంట్లో స్థానం ఉండదు. అత్తయ్య, నేను చెప్పేది వినండి. నా భర్త బిడ్డ అసమర్థులు కారు. అనుకుంటే ఏదైనా సాధిస్తారు, కష్టపడి నన్ను నా కుటుంబాన్ని పోషిస్తారు అనే నమ్మకం మీకుంటే, వాళ్ళని నిజంగా మీరు నమ్మితే వాళ్ళకి అవకాశం ఇచ్చి చూస్తారో, నమ్మకం లేదని ఊరికి వెళ్ళిపోతారు. మీ ఇష్టం. నేనేదైనా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. అందుకే కొన్ని ప్రయత్నాలు చేయాలి, కొందరిని కలవాలి. నువ్వు ఉద్యోగం చేస్తావా? వీళ్ళ చదువులకి ఇలాంటివి తప్ప ఇంకేం పనులు దొరుకుతాయి? అత్తయ్య, పని చేయలేదని అవమానించారు. ఇప్పుడు కష్టపడి పని చేస్తుంటే అవమానిస్తున్నారు. ఇదేం బాలేదు. నువ్వు నాకేం నీతులు చెప్పక్కర్లేదు. ముందు నువ్వు ఇంటికి రా, మాట్లాడాలి. అపార్ట్మెంట్ యానివర్సరీ అయిపోయింది కదా, మళ్ళీ మీటింగ్ ఏంటి? ఎటూ మీ అపార్ట్మెంట్స్ యానివర్సరీ అయిపోయింది కాబట్టి అపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం మళ్ళీ కొత్త ప్రెసిడెంట్ ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఆ అవసరం ఎవరికీ లేదు. నేను సర్వీస్ బానే చేస్తున్నాను కదా. ఏమండి, ఏ ప్రెసిడెంట్ గా నేను పనికిరానా? చెప్పండి. పాపగారు, వాళ్ళు చెప్పేది ఓట్ల రూపంలో చెప్పాలి. నాన్న దగ్గర నుంచి డబ్బులు తెచ్చి కంపెనీ పెడితే రేపెవరు ఆ విషయం గురించి కామెంట్ చేస్తే అది నీకు గిల్టీగా ఉంటుంది. నీ ఈగో హర్ట్ అయిపోతుంది. అది కదండి. ఆ పాత బుద్ధులు ఎక్కడికి పోతాయి? 10కి 20కి జాకెట్లు కుట్టుకునే లేబర్ దానివి. ఏవండి, కాఫీ కాఫీ. ఏవండి, షూ తర్వాత వేసుకుందరు గాని ముందు టిఫిన్ చేద్దరు గాని రండి. ఏవండి, ఆగండి. టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతారండి. ఏమైంది మీకు? ఉదయం కాఫీ ఇస్తే తాగలేదు, ఇప్పుడు టిఫిన్ చేయకుండా ఆఫీస్కి వెళ్తున్నారు. మాట్లాడేంటండి? ఏంటి బెదిరిస్తున్నావేంటి? నువ్వు చెప్తే నేను వినాలా?
నువ్వేం చెప్తా అది నేను చేయాలా? అది కాదండి, టిఫిన్ నేను చెయ్యను. నీకేంటి? ఏమైందండి? నేనేమైనా తప్పు చేశానా? తప్పు చేసింది నువ్వు కాదు, నేను. చూడలా, నిన్ను అభిమానించాను చూడు, అది తప్పు. నీ పాజిటివ్ మైండ్ సెట్ అని నమ్మాను చూడు, అది నేను చేసిన తప్పు. నువ్వెప్పుడు నాకు సపోర్ట్గా ఉంటావని, నా ఎదుగుదల చూసి అందరికంటే ఎక్కువగా ఆనందించేదానివి నువ్వే అని నమ్మడం, వీటన్నిటికంటే నేను చేసిన పెద్ద తప్పు. నేను ఎదగడం నీకిష్టం లేదు. ఎంతకాలమైనా ఒకరి కింద కూలీలా పనిచేయడమే నీకిష్టం. అలా అంటారేంటండి? ఏ భార్య అయినా తన భర్త ఉన్నతమైన స్థాయికి ఎదగాలని, అందరూ గుర్తించి గౌరవించే పొజిషన్లో ఉండాలనే కోరుకుంటుంది. అలా కోరుకునేదానివే అయితే నేను సొంతంగా కంపెనీ పెట్టుకోవడానికి నాన్నని డబ్బులు అడుగుదామంటే ఎందుకు ఒప్పుకోలేదు? నా భర్త ఎవరి మీద ఆధారపడకూడదు అనుకున్నాను కాబట్టి. స్వశక్తితో ఎదగగలిగే సామర్థ్యం మీకుందని నమ్ముతున్నాను కాబట్టి. అయినా మీ నాన్నగారు కష్టపడి సంపాదించిన డబ్బు మీకెందుకు ఇవ్వాలండి? ఏ తల్లిదండ్రులైనా బిడ్డలకి ఇవ్వాల్సిన ఆస్తి డబ్బు కాదు, ప్రాపర్టీ కాదు. మంచి ఆరోగ్యం, చదువు, తెలివితేటలు, అవన్నీ మీ నాన్నగారు మీకిచ్చారు. వాటిని పెట్టుబడిగా పెట్టి గెలవండి, అనుకున్న స్థాయికి ఎదగండి. నీతి కబుర్లు చెప్పడానికి వినడానికి బానే ఉంటాయి, ప్రాక్టికల్గా చాలా వరకు వర్కౌట్ కావు. అమ్మా ఇదిగో నీకు దిష్టి తీయడానికి గుమ్మడికాయ తెచ్చాను. గుమ్మడికాయ ఎందుకన్నయ్యా? నీకు తెలియదమ్మా, నువ్వు ఎంత బాగా కొడతావో అది చూసి అందరూ దిష్టి పెట్టరు. అమ్మా నువ్వు కొంచెం ముందురా. గుమ్మడికాయకి గుమ్మడికాయతో దిష్టి తీయడం అంటే ఇదే అనుకుంటా. భూమి మనకిక లేదమ్మమ్మ. నీకు ఇంకెవరు మొగాడు దొరకలేదా? లేదా మేడం, చేస్తే మంచిగా చేసుకున్నాం మేడం. అవును, పెళ్లిగానే వాడిని చేసుకుంటే మంచిగా చూసుకుంటాడు, పెళ్ళైన వాడిని చేసుకుంటే పెళ్ళాం వచ్చి 4 తంతుంది. ఎంత పని లేని ఎదవల్లాగా ఉన్నారంటే, భార్య ఊరికి అమ్మగారింటికి పోయిందని ఇంకో దాన్ని తెచ్చుకుంటావు, భార్య ఇంటికి వస్తానంటే దాన్ని వదిలేస్తావు. ఏమి అసలు అర్థం కావట్లేదు. జీవితాంతం కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేను వదలను, నీ చెయ్యి వదలననే చెప్తారు. చెప్పి చేసుకున్నప్పుడు చిన్న కష్టం వస్తే వదిలేస్తావా? వాళ్ళు బతుకు ఉందాం కలిసి ఉందాం అంటే అందరం కలిసి ఉంటాం మేడం. పోతే పోనీ అని చెప్పి మెత్తగా మాట్లాడుతుంటే నెత్తినెక్క కూర్చుంటున్నావు. పళ్ళు రాలగొట్టేస్తాను. ఆటలాడుకుంటున్నావా? ఆ పిల్లడికి పచ్చ కామర్లు వచ్చి సీరియస్గా ఉన్నాడు, బతుకుతాడో సస్తాడో తెలియకుండా కిడ్నీ నిండా రాళ్ళు వేసుకున్నాడు అంటే ఆటలాడుకుంటున్నారా మొగుడు పిల్లలు ఇద్దరు? ఆ బిడ్డకి ఏమన్నా అయిందంటే మీ ఇద్దరు తాట తీస్తా. మీకుండాలి ఆ పిల్లల మీద కనీసం ప్రేమ కానీ అభిమానం కానీ, కనీసం జాలి కూడా లేదు మీకు. Yankers dress courtesy by Nehilias, Trend and Tradition Reborn.